నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. సీట్ల ప్రకటన కూడా చేసుకున్నారు. 24 సీట్లు జనసేనకు ప్రకటించినప్పటి నుండి ఓ రకమైన ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ పేరుతో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేశాడని అంటున్నారు. ఇదంతా వైసీపీ వాయిస్. వీరందరికీ తాడేపల్లిగూడెం సభ ఓ స్పష్టత ఇచ్చింది. ప్రజల్లో పెరుగుతున్న గందరగోళాన్ని వేర్లతో పీకేసింది. తాడేపల్లిగూడెం సభలో పవన్, చంద్రబాబు తమ మధ్య ఎలాంటి ర్యాపో ఉందో చూపించారు. ఎక్కడా అనుమానాలు, సందేహాలకు చోటు లేదని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన పొత్తుపై అధికార వైసీపీ నేతలు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. 24 సీట్లకు అమ్ముడుపోయారని, మరొకటని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ ఫ్లోలో కొంతమంది జనసేనకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తూ ఆయనకేమీ రాజకీయం తెలియదన్నట్లుగా కమెంట్స్ చేస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. ఈ గందరగోళంలో ఓటు ట్రాన్స్ఫర్ కాదని బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఒకే ఒక సభతో చంద్రబాబు, పవన్ సమాధానమిచ్చారు. తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని కూడా చెప్పారు. ఈగోలు అస్సలు పెట్టుకోలేదు. సహజంగా ఆ సభలో ముఖ్య నేత చివరిలో మాట్లాడతారు. ఆయన మాట్లాడితే స్పీచ్ అయిపోతుంది, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు పవన్ కంటే ముందే మాట్లాడారు. ఉమ్మడి సభ అయినా యాక్టివ్ పార్టీ తీసుకుంది జనసేన. అందుకే చంద్రబాబు ఓ మెట్టు దిగి చివరిలో ప్రసంగించే గౌరవాన్ని పవన్ కళ్యాణ్కే ఇచ్చారు. ఇది చాలా మందిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు అత్యున్నత గౌరవం ఇస్తారని క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ను పొగిడారు. రాష్ట్రం కోసం తాము కలిసిన వైనాన్ని వివరించారు. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా స్పందించారు. తమ పార్టీకి లేని సంస్థాగత బలాన్ని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడలేదు. టీడీపీ బలాన్ని గుర్తించారు. కలిసి పోరాడాల్సిన ఆవశ్యకతను వివరించారు. చంద్రబాబు సమర్థతను, సీనియారిటీని వివరించారు. మొత్తంగా ఓ అద్భుతమైన సమన్వయం తమ మధ్య ఉందన్న సందేశాన్ని పంపారు. పొత్తులో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అత్యంత కీలకం. జనసేన ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు జనసేనకి బదిలీ అయితే ఏకపక్ష విజయాలు వస్తాయన్న విశ్లేషణ ఉంది. కానీ రెండు పార్టీల మధ్య తేడాలు ఉంటే మాత్రం కాస్త గ్యాప్ వస్తుంది. ఓటర్లలో కూడా మన ఓటు మరో పార్టీకి వేయడం ఎందుకన్న ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచనల్ని మొగ్గలోనే తుంచేయడానికి రెండు పార్టీలు అద్భుతమైన స్ట్రాటజీని ఉపయోగించాయి. తాడేపల్లిగూడెం సభలో అమలు చేశాయి. తనను వ్యతిరేకించేవారు తమవారు కాదని పవన్ తేల్చి చెప్పడం ద్వారా క్లియర్ మెసేజ్ పంపేశారు. మొత్తంగా తొలి అడుగును కూటమి పర్ఫెక్ట్గా వేసిందని అనుకోవచ్చు.